మేము వ్యభిచారానికి ఎలాగ అప్పగించుకుంటున్నాం? మేము ఎవరి దగ్గరికి పోలేదు, ఎవరు మా దగ్గరికి రాలేదు. అర్థమవుతుంది మీకు అన్నమాట? మేము ఎవరి దగ్గరికి పోలేదు, ఎవరు మా దగ్గరికి రాలేదు. మేమెట్లా చేస్తాం వ్యభిచారం? మేమెట్లా కాముకత్వం అప్పగించుకుంటాం అని అంటే మీకు తెలిసిందే. మళ్ళీ చెప్తాను, ఎవడైనను ఒక స్త్రీ ఒక పురుషుడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే యేసు ప్రభులు వారు అన్నారు, దివ్యమని వాక్యం చెబుతుంది, అప్పుడే నీవు వ్యభిచరించినట్లు లెక్క, అప్పుడే నీవు వ్యభిచారివి, అప్పుడే నీవు కాముకత్వం అప్పగించుకున్నావు. నీలంటోని నూతనపరచడం అసాధ్యం. భయపడాలా వద్దా? మనం క్రైస్తవుడు వి ఎలక్ట్గా ఉండాలి. ఎలా తెలుసా? అలాగ అమ్మాయిలు వెళ్తూ ఉంటుంటే మనది పట్టనట్టుగా ఉండాలి, అబ్బాయిలు వెళ్తూ ఉంటుంటే మనం పట్టనట్టుగా ఉండాలి. అప్పుడుగే మనం ఏదో స్టెబిలిటీ కలిగిన వ్యక్తిలాగా, పరిశుద్ధులాగా అలా చూస్తూ ఉంటుంది చాలా మంది. అత్యాస. మనము మన ఆత్మీయ జీవితంలో నేను చెప్పినగా కొన్ని వాక్యం, నువ్వు వెళ్ళాలనుకుంటే ఎక్కడికైనా వెళ్ళు, తిరిగి రాగలిగేంత కెపాసిటీ నీకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి రావచ్చు.